నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన విజేత ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. మధ్యాహ్నం తీరిక సమయంలో చీర మీద ఎంబ్రాయిడరీ చేస్తూ కూర్చుంది శ్యామల. పక్కనే వెళ్ళి కూర్చున్నాడు చంద్ర. ఏదో విధంగా ఆమెతో మాటలు కలపాలని. ఆ సమయంలో చంద్ర నిద్రపోవటమో పొలం వెళ్ళటమో చేస్తూ ఉంటాడు సాధారణంగా. అందుకు భిన్నంగా తన దగ్గరకు వచ్చి కూర్చున్న చంద్ర వైపు ఆశ్చర్యంగా చూసింది శ్యామల. పక్కనే గోడకు చేరబడి ఒత్తులు చేసుకుంటున్న రుక్మిణమ్మ చాలా రోజుల తర్వాత మేనల్లుడు సరదాగా భార్య దగ్గరకు వచ్చి కూర్చోవటం చూసి ఏదో పనున్న దానిలా పక్క గదిలోకి తప్పుకుంది. పక్కనే కూర్చుని భార్య చేతి గాజులు సవరిస్తూ తటపటాయింపుగా శ్యామల వైపు చూశాడు. అంతవరకు చేస్తున్న కుట్టు పని ఆపి చంద్రనే గమనిస్తున్న శ్యామల చటుక్కున చూపులు మరల్చుకుంది. శ్యామల, నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవుగా అన్నాడు చంద్ర సంశయంగా చూస్తూ. ఎందుకలా అనుకుంటున్నారు? నాతో మాట్లాడటానికి కూడా ఆలోచనేనా అంది శ్యామల చిరునవ్వుతో. శ్యామలలోని ఆ మృదు స్వభావమే చంద్రను ఆకట్టుకునేది. అందుకే ఆమెకు తనకు ఏ రహస్యాలు ఉండకూడదనుకుంటాడు. ఆ రోజు నేను విజయ్ కోసం నాన్నగారితో ఘర్షణ పడిన నాడు నా మీద నీకు కోపం రాలేదా? పెళ్ళై బిడ్డల తండ్రినే ఉండి కూడా భార్యవైన నీ ముందే మరో స్త్రీ కోసం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నువ్వెలా ఫీల్ అయ్యావోనని అంటూ ఇక మాట పూర్తి చేయలేని వాడిలా ఆగిపోయి భార్య వంక చూశాడు. పసిపిల్లాడిని చూసినట్టు చూసింది శ్యామల అతని వైపు. కోపం రాలేదు, బాధ మాత్రం కలిగింది. మీ మనసులో విజయకు తప్ప నాకు స్థానం లేదేమోననిపించింది అని ఒక్క క్షణం ఆగి చంద్రవైపు జాలిగా చూస్తూ, మీరు ఫ్రాంక్గా అడిగారు కనుక ఈ మాట చెప్పగలిగాను. మరొకరైతే మిమ్మల్ని తృప్తిపరచడానికి కోపం లేదనైనా చెప్తారు, లేదా అలిగి పుట్టింటికైనా వెళ్తారు. నేను ఆ రెండు ఎందుకు చేయలేదో తెలుసా? ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళి మరింత బాధ కలిగించడం ఇష్టం లేక. అంతేకాదు, పెళ్లికి ముందే మీ ఇద్దరి గురించి కొంత తెలుసు. ఆ పైన అత్తయ్య చెప్పారంతా. అందుకే నేను పెద్దగా షాక్ అవ్వలేదు. ఆ రోజు మీ స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తించేదాన్ని. ఇంకా అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి అంది లాలనగా. ఎంత మంచిదానివి శ్యామల. ఒక భార్య భర్త నుండి ఏదైతే ఆశిస్తుందో అది మరొకరికి ధారాతత్వమైందని తెలిసి కూడా మధ్యలోనే ఆపేసింది శ్యామల అతన్ని మాట్లాడనీయకుండా. ఇంకా విషయం వదిలేయండి, పాప లేచే వేళయింది. దానికి తినటానికి ఏమైనా చేసి పెట్టాలి, లేకపోతే నా ప్రాణం తీస్తుంది అంది శ్యామల అక్కడి నుండి లేస్తూ. ఇంతలో రుక్మిణమ్మ, అమ్మాయి శ్యామల, రాత్రికి కూరలేం లేవు, ఆ సోములు గడితో కాసిన కూరలు పంపమ్మను అంది లోపల నుండి. వింటున్నారా? పిన్ని గారు కూరలు పంపమంటున్నారు. ఆ చేత్తోనే కాసిన మల్లె మొగ్గలు కోయించి పంపండి. సత్యమ్మ 4 రోజుల నుండి రావటమే లేదు. అది వస్తే దానికి నాకు సరిపడా మల్లె మొగ్గలు అదే కోసుకొచ్చేది అంది శ్యామల. ఆహా, అయితే అమ్మగారికి నేనే స్వయంగా మల్లె మొగ్గలు కోసి పంపాలన్నమాట. మల్లె మొగ్గలైనా నేను త్వరగా రానా అన్నాడు చంద్ర అల్లరిగా చూస్తూ. ఎంత ఆశ! పిన్నిగారు వింటున్నారన్న సిగ్గైనా లేదు అంది శ్యామల గోముగా చంద్రవంక చూస్తూ. వసుంధర చనిపోయినప్పటి నుండి ఆ కుటుంబంలో నెలకొని ఉన్న విషాదం మూలంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి సరస సంభాషణ జరిగి చాలా రోజులైంది. ఈనాటితో ఆ స్తబ్దతకి విషాదానికి తెరపడినట్లయింది. హుషారుగా ఈలవేస్తూ వెళ్తున్న భర్త వైపు చూస్తూ ఉండిపోయింది శ్యామల ఆనందంతో. ఆమె పెదవులపైన తృప్తితో కూడిన చిరునవ్వు విరిసింది. నులివెచ్చని పొత్తిళ్లలో ఉన్న బాబును మురిపంగా చూసుకుంటూ మాతృత్వంలోని ఆనందాన్ని తనివితీరా అనుభవిస్తున్న విజయను చూసి, ఆనందం అంతా నీకేనా, మాకేమైనా పంచేదుందా అంటూ వినోద్ వచ్చి పక్కనున్న స్టూలు మంచం దగ్గరగా లాక్కుని కూర్చుంటూ అన్నాడు. విజయ మురిపంగా నవ్వేస్తూ లేత గులాబీ రేకుల్లా ఉన్న బాబు బొగ్గలు చేతులు నిమురుతూ, మీ తర్వాతే ఎవరైనా, బాబు ఎంత ముద్దొస్తున్నాడో చూసారా అంది. నేను ఇలా చూస్తూ ఉంటే బాబు కంటే నువ్వే ఎక్కువ ముద్దొస్తున్నావు అన్నాడు వినోద్ ఆమె ముంగురులు సవరిస్తూ. ఎందుకా ఇంత తొందరగా మంచి ప్రజెంటేషన్ నాకు అందించినందుకు నేనెంత భయపడ్డానో తెలుసా? వయసు పైబడి పెళ్లి చేసుకుంటున్నాను, పిల్లలు కావాలనే కోరిక తీరుతుందో లేదోనని అన్నాడు వినోద్. మీకెన్నిసార్లు చెప్పాను ఆ మాట అనొద్దని? నేను మాత్రం 16 ఏళ్ల బాలకుమారినా
అసలు ఫారిన్ కంట్రీస్లో ఈ వయసులోనేగా స్థిరపడేది అంది ఆమె చిరుకోపంతో. సరే ఇంకెప్పుడు అనంలే, ఇంతకు బాబుకి ఏం పేరు పెడదాం అన్నాడు వినోద్. మీరే చెప్పండి, మీ సెలక్షన్కి తిరిగే ఉంటుంది అంది విజయ. ఆ భారం నా మీదే పెట్టావా? సరే అయితే నాకైతే డాక్టర్ కోట్నిస్ పేరు పెట్టాలని ఉంది అన్నాడు వినోద్. మొత్తం మీద డాక్టర్ అనిపించుకున్నారు. మనిద్దరి పేర్లు వీతో మొదలవుతాయి, బాబు పేరు కూడా వీతో వచ్చేలా చూడండి అంది నవ్వుతూ. ఈ ఐడియా ఏదో బాగున్నట్టే ఉంది. మా నాన్నగారి పేరు విష్ణువర్ధన్ రావు, బాబుకి విష్ణు అని పెడదామా? నువ్వు మోటుగా ఉంటుందంటే అన్నాడు వినోద్ కండిషన్ పెడుతున్నట్లుగా చూస్తూ. అదేం లేదులేండి, విష్ణు పేరు బాగానే ఉంది. మన రాధికతో ఒక మాట చెప్పి అంది విజయ. అదే సమయంలో రాధిక వచ్చింది అక్కడికి. ఏమిటి నాతో చెప్పి అంటున్నావు అంది రాధిక వస్తూనే. రారా, మాటల్లోనే వచ్చావు. బాబుకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నావు, ఇంతలోనే వచ్చావు. నీకు 100 ఏళ్ల ఆయుష్ అంది విజయ. అంత వద్దులేమ్మా, అన్నాళ్ళు బతకలేక చావాలి. సరే కానీ నా పేర్లు నీకు నచ్చుతాయని అడిగావా? నాకైతే అవినాష్, సందీప్ ఇలాంటి పేర్లు తప్ప ఇంకేమీ తట్టవు. నీకేమో అవి నచ్చవాయే అంది రాధిక ఆలోచనగా. వినోద్ గారి ఫాదర్ పేరు విష్ణువర్ధన్ రావు. మనం బాబుకి విష్ణువర్ధన్ అని కానీ విష్ణు అని కానీ పెడితే ఎలా ఉంటుంది అంది విజయ. భేషుగ్గా ఉంటుంది. ఉయ్యాల బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఇంకెందుకు ఆలోచన అంది రాధిక. బాబుకు పేరు పెట్టి ఘనంగా ఫంక్షన్ చేశారు. వచ్చిన వారు బాబు అందాన్ని, విజయ అదృష్టాన్ని పొగిడారు. ఇద్దరికి అటువైపు ఇటువైపు బంధువులెవరూ లేకపోవడంతో స్నేహితులే ఆ కొరత తీర్చారు. రాధిక విజయను తల్లిలా ఆదరించి ఆమెకు కావలసినవన్నీ సమకూర్చింది. అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా సర్దింది విజయ. తీరిగ్గా బాబుకు వచ్చిన బహుమతులన్నీ తీసి చూడసాగింది. వాటిలో కొండపల్లి బొమ్మ కనిపించింది. ఇలాంటిదే ఒకప్పుడు చంద్ర తన కోసం తెచ్చిన సంఘటన గుర్తొచ్చింది విజయకు. గాలి వీచినప్పుడల్లా బొమ్మ తల అటు ఇటు ఊగుతుంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని పాత జ్ఞాపకాల్లోకి జారిపోయింది. ఏ ఇంట్లో అయినా అన్నా చెల్లెళ్ళు కానీ బావ మరదుళ్ళు కానీ ఉంటే పోట్లాడుకోవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం అతి సహజం. కానీ చంద్ర మాత్రం సరదాకి కూడా ఎప్పుడూ పోట్లాడేవాడు కాదు. ఏ ఊరు వెళ్ళినా తన కోసం ఏదో ఒకటి తెచ్చేవాడు. తన అలమార నిండా చంద్ర తెచ్చిన బొమ్మలు, వస్తువులే. అపురూపమైన ఆ జ్ఞాపకాలను, చంద్ర అభిమానాన్ని తలుచుకుంటూ ఉండిపోయిన విజయ వినోద్ రాకని గమనించలేదు. కాళ్ళు చేతులు కడుక్కుని బాబుని ఎత్తుకుని విజయ దగ్గరకు వచ్చాడు వినోద్. అలికిడి విని చప్పున తలెత్తి చూసింది విజయ. ఆనందంగా ఉండాల్సిన సమయంలో వాడినట్లున్న విజయ మొహం చూసి ఆశ్చర్యపోయాడు వినోద్. ఏంటి విజయ అలా ఉన్నావు అని అడిగాడు ఆదుర్దాగా. ఏం లేదు, ఊరికినే అంటూ చెమ్మగిలిన కళ్ళను పమిటి చెంగుతో తుడుచుకుంది విజయ. ఏమీ లేదంటూ ఆ కన్నీరెందుకు? మీ వాళ్ళు గుర్తొస్తున్నారా? పోనీ ఒకసారి వెళ్ళి వద్దామంటే వద్దంటావు. ఎందుకు ఇలా నీలో నువ్వే మదన పడతావు అన్నాడు వినోద్ అనునయంగా. ఎందుకులేండి, మన పెళ్ళికి కార్డు పంపినా ఎవరూ రాలేదు. ఎంత కసాయి వాళ్ళైనా కన్న కూతురి పెళ్ళి అని తెలిసి రాకుండా ఉండగలరా? మా అమ్మ కానీ చంద్ర కానీ. మాటలు రానట్టుగా ఆగిపోయింది విజయ కన్నీటిని తుడుచుకుంటూ. పోనీలే విజయ, వాళ్ళు రాకపోతే మాత్రం ఏమైంది? ఈవేళ వచ్చిన వాళ్ళంతా నిండు మనసుతో మన బాబును ఆశీర్వదించి వెళ్ళారు, అది చాలదా అన్నాడు వినోద్ అనునయంగా. కాలచక్రంలో మరో 4 సంవత్సరాలు దొర్లిపోయాయి. విజయ ఈసారి ఆడపిల్లని కన్నది. విష్ణు బుద్ధి చెల్లెమ్మ, నా బంగారు తల్లి అంటూ చెల్లెల్ని తెగ ముద్దు చేస్తున్నాడు. పిల్లలిద్దరిని మురిపంగా చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు విజయ వినోదులు. విజయ కోరిక ప్రకారం పాపకు వసుధ అని పేరు పెట్టారు. వసుంధర పేరు కలిసి వచ్చేలా. అప్పుడప్పుడు గత జ్ఞాపకాలతో విజయ కలత చెందిన క్షణంలో వినోద్ విజయను మాటల్లో పెట్టి మామూలు మనిషిని చేస్తున్నాడు. పిల్లల ఆటపాటలతో ముద్దు ముచ్చట్లతో హాయిగా గడిచిపోతున్నాయి రోజులు. గతంలో మాదిరి విజయ స్తబ్దతగా ఉండటం లేదు. అటు పిల్లల ఆలనా పాలన, ఇటు విధి నిర్వహణతో క్షణం తీరిక లేకుండా అతి సమర్థవంతంగా నిర్వహిస్తూ చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తున్నది. అందుకు ప్రధాన కారణం వినోద్ సాహచర్యం. భార్యాభర్తలిద్దరూ కష్టసుఖాల్లో సమానంగా పాలు పంచుకుని ఏ ఒడిదుడుకులు లేకుండా తమ సంసార నౌకను ఆనంద డోలికల్లో విహరింపచేస్తూ జీవితం తీయని పాటగా సాగిస్తున్నారు. విష్ణు, నేను వచ్చేదాకా చెల్లాయిని అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా అన్నాడు వినోద్ కొడుకుకు జాగ్రత్తలు చెప్తూ. అలాగే నాన్న, తొందరగా వచ్చేస్తావుగా.
నువ్వు లేకపోతే అమ్మ ఎక్కడికి తీసుకెళ్ళదు అన్నాడు ఫిర్యాదుగా విష్ణు. బాగుందండి మీరు వాడికి మమ్మల్ని అప్పచెప్పటం, వాడు నా మీద చాడీలు చెప్పటమును అంది విజయ చిరుకోపంతో. నాన్న నేను వస్తాను అంటూ వచ్చింది వసుధ. వద్దమ్మా, ఈసారి వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్దాం. నేను వచ్చేదాకా అల్లరి చేయకుండా అమ్మను విసిగించకుండా బుద్ధిగా ఉండాలి, తెలిసిందా అన్నాడు వినోద్. నేనేం అల్లరి చేయను, అన్నయ్య నన్ను కొడతాడు అంది వసుధ మూతి సున్నాలా చుట్టి. సరే సరే వసు, నాన్నను విసిగించకుండా వెళ్ళి ఆడుకోండి, నాన్నగారు సామాన్లు సర్దుకోవాలి అంది విజయ. ఎందుకు విజయ అంత విసుగు, పాపం వాళ్లకు కూడా నీలా బెంగగానే ఉంటుంది కదా నేను లేకపోతే. ఉండని ఈ కాసేపైనా అన్నాడు వినోద్ భార్య వైపు కొంటిగా చూస్తూ. సరే నాన్న పిల్లలు సామాన్లు సర్దుకొని రండి, నేను భోజనం వడ్డిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది విజయ. మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తం వినోద్ ఢిల్లీ వెళ్తున్నాడు. వచ్చేసరికి 10 రోజులు పడుతుంది. పిల్లల కంటే దిగులుగా ఉన్న విజయను చూస్తే జాలేసింది వినోద్కి. పెళ్ళయ్యాక ఇన్ని సంవత్సరాల్లో అన్ని రోజులు విడిచి ఉండటం ఇదే ప్రథమం. 1-2 రోజులు మించి విడిచి ఉండటం అలవాట్లేని వినోద్కి కూడా కష్టంగానే ఉంది ఈ ప్రయాణం. తప్పనిసరి వెళ్తున్నాడు వినోద్. ఆ రోజు ఓపీలో ఉన్న విజయ్ వద్దకు హడావుడిగా వచ్చాడు వార్డు బాయ్. మేడం, ప్రభాకర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు ఆయాసపడుతూ చెప్పాడు. అలాగే వస్తున్నా పద అంటూ ఉన్న 4 పేషెంట్స్ను గబగబా చూసి పంపేసింది విజయ. ఆమె వెళ్లేసరికి ప్రభాకర్ మిగతా డాక్టర్స్తో ఏదో కేసు గురించి సీరియస్గా డిస్కస్ చేస్తూ కనిపించాడు. విజయను చూసి, రండి విజయ, మీకోసమే చూస్తున్నాను అన్నాడు. చూడండి, ఈ పాప వయసు 4 రోజులు, ఆయాసపడుతోందని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. పుట్టినప్పటి నుండి ఇలాగే ఉందిట, కానీ ఎక్కడా లాభం లేక ఇక్కడికి తీసుకొచ్చారు. యథాలాపంగా చెక్ చేస్తున్న డాక్టర్ సత్యంకు పాప గుండె సక్రమంగా పనిచేయటం లేదనిపించింది. సందేహ నివృత్తి కోసం పాపను నా దగ్గరికి తీసుకొచ్చారు. పాపను పరిశీలించాక ఆయన ఊహించింది కరెక్టే అనిపించింది. ఎందుకైనా మంచిదని స్కానింగ్, ఈసీజీ, ఎక్స్రే అన్నీ తీయించాము. రిజల్ట్ పాప గుండె అమరికలో ఉన్న తేడాను ధృవపరిచింది. అందువలన రక్త ప్రసరణ సరిగ్గా జరగటం లేదు. ఆపరేషన్ చేస్తే తప్ప పాప బతకదు. ఆపరేషన్కు పాప శరీరం తట్టుకోగలదా అని సందేహం. పాప తండ్రి పాప పుట్టకముందే యాక్సిడెంట్లో పోయాడట. ఈ పాప లేకపోతే ఆ తల్లికి బతుకులేదు. ఆపరేషన్ చేస్తే ఇతర కాంప్లికేషన్లు రావచ్చు. ఏం చేయాలో పాలిపోవటం లేదు. డాక్టర్ వినోద్ గారు రావడానికి ఇంకా 1 వారం రోజులు పడుతుంది. అంతదాకా ఆగితే పాప బతకటం కష్టం. అలా అని ఎక్స్పెరిమెంట్ చేయలేం కదా పాప ప్రాణాలతో అన్నాడు ప్రభాకర్. రిస్క్ తీసుకుని ఆపరేషన్ చేయటం తప్ప మరొక మార్గం లేదు సార్ అంది విజయ. అందుకు పాప తల్లి మేనమామ ఏమంటారో అన్నాడు ప్రభాకర్ ఆలోచనగా. ఏరి వాళ్ళు నేను మాట్లాడతాను అంది విజయ. అరుగో తలుపు దగ్గర నిలబడ్డారు అని చెయ్యెత్తి చూపించాడు డాక్టర్ మూర్తి. ఇంతలో రివ్వున బాణంలా దూసుకొచ్చి విజయ కాళ్ళను చుట్టేసింది పాప తల్లి. డాక్టర్, నా బిడ్డని ఎలాగైనా కాపాడండి, లేక లేక ఈ బిడ్డ పుట్టింది, మళ్ళీ కాన్పయ్యే అవకాశం కూడా నాకు లేదు అంది పాప తల్లి కన్నీళ్లతో. మీరు పాపని రక్షిస్తే పాపతో పాటు మా చెల్లిని కూడా రక్షించిన వారవుతారు అన్నాడు పాప మేనమామ. మా ప్రయత్నం మేము చేస్తాం, ఆ పైన భగవంతుడి దయ అంది విజయ. అలా అనకండి డాక్టర్, ప్లీజ్ సేవ్ హర్, షీ ఈజ్ మై లైఫ్. పాప లేకపోతే నేను బ్రతకడం అనవసరం అందామే. ఆ మాటలకు జాలిగా అనిపించింది విజయకు ఆమెపై. అవే మాటలమ్మా, ఐ విల్ డూ మై బెస్ట్. మీరు పాప ఆపరేషన్కి అంగీకరిస్తున్నట్లుగా లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది అంది విజయ. ఎందుకండి అంటే పాప బతకదా? గొల్లుమంది ఆ తల్లి. అదేం కాదమ్మా, జస్ట్ ఫార్మాలిటీ, రిస్క్ లేకుండా ముందు జాగ్రత్తగా. రిజల్ట్ ఈజ్ 50-50. అలా అని అధైర్యపడి వదిలేస్తే మొదటికే మోసం. అందుకే ఉన్న పరిస్థితి విడమర్చి చెప్తున్నాను అంది విజయ. అప్పటికి గుండె రాయి చేసుకున్న ఆ తల్లి, సరే డాక్టర్, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. పాపను మీ చేతుల్లో పెడుతున్నాను. నీట ముంచినా పాల ముంచినా మీదే భారం అంది చేతులు జోడిస్తూ. సరే మీరు వెళ్ళండి, మేమింకా మాట్లాడాల్సి ఉంది అంది విజయ. వాళ్ళు వెళ్ళాక తల్లి నుండి ఇక ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కాదని చేయగలిగిందేమీ లేదు. ఇక ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోవటమే. అయితే ఆపరేషన్కి రాధిక గారి సహాయం సలహా తీసుకుంటే మంచిది అంది విజయ. వెరీ గుడ్ విజయ, తను ఇక్కడి నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయినా ఎప్పుడు నీ అవసరం ఉన్నా వస్తానని మాటిచ్చారు కదా, తప్పక పిలుద్దాం అన్నాడు ప్రభాకర్. ఓకే, రేపే ఆపరేషన్ చేసేద్దాం.
అన్నట్టు మీకు గుర్తుందా, నేను ఇక్కడ జాయిన్ అయిన కొత్తల్లో ఇలాంటిది ఒక క్రిటికల్ కేసు మనం చేశాము. దాని డీటెయిల్స్ ఏమైనా దొరికితే ఓసారి రిఫర్ చేద్దాం అంది విజయ. అంతేకాదు మేడం, ఆ మధ్య ముంబైలో 3 నెలల పాపకు హార్ట్ సర్జరీ చేశారు, అది కూడా రిఫర్ చేద్దాం అంది కొత్తగా చేరిన ప్రేమలత. మొత్తం మీద పాపకు ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వ ఆసుపత్రి అంటే యమలోకానికి మారుపేరుగా మారిన పరిస్థితిలో ఈ వార్త నగరంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. మరొకసారి పేపర్లలో ప్రముఖంగా ప్రచురించబడింది ఆ హాస్పిటల్ పేరు. ప్రభాకర్, విజయ, రాధిక, మూర్తిల ఫోటోలు పాప వివరాలతో పాటు అన్ని పేపర్లలో మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఏ విభాగం ఎలా ఉన్నా కార్డియాలజీ విభాగం తన ప్రత్యేకతను ఎప్పుడూ నిలుపుకుంటూనే వచ్చింది. ఒకప్పుడు రోగుల పాలిట దేవాలయంలో ఉండే హాస్పిటల్ శిథిలాలయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోయింది. ఒక పక్క మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి. అయితే సిఫార్సులు లేకుంటే ముడుపులు కడితే తప్ప అక్కడ వేరే విధంగా వైద్యం జరగటం లేదు. అందుకే ఎంత ప్రాణాల మీదకొచ్చినా ఎంత లేని వాళ్ళైనా ప్రైవేట్ హాస్పిటల్స్నే ఆశ్రయిస్తున్నారు. అంతేగాని సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హాస్పిటల్కి ఎవరూ రావటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పాప ఆపరేషన్ సక్సెస్ అయి ఆ హాస్పిటల్ చరిత్రను మరొకసారి తిరగరాసింది. అందుకే నగరంలో 5 స్టార్ హాస్పిటల్స్ ఎన్నున్నా కార్డియాలజీకి సంబంధించిన ఏ కేసైనా ఇక్కడికి రాక తప్పటం లేదు. దానికి కారణం డాక్టర్ వినోద్, ప్రభాకర్, విజయ, మూర్తిల నిజాయితీ. వర్క్ ఈజ్ వర్షిప్ అనే వాళ్ళ మెంటాలిటీను. వినోద్ కాన్ఫరెన్స్ ముగించుకొని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగొచ్చాడు. రావడంతోనే తన శిష్యులు సాధించిన ఘన విజయం చూసి మరింత సంతోషంతో పొంగిపోయాడు. అనేక మంది ప్రముఖులు స్వయంగా వచ్చి అభినందనలు తెలియజేశారు. సభలు సమావేశాలతో ఊపిరి సలపలేనంత బిజీ అయ్యారు అందరూ. ప్రభాకర్ని చూడటంతోనే ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు వినోద్. ప్రభాకర్ సిగ్గుపడిపోతూ, ఇదంతా మీ ఆశీర్వాదమే సార్ అన్నాడు ఎంతో వినయంగా. అది కాదు ప్రభాకర్, ఇన్నాళ్లకు నీలో ప్రతిభ వెలుగులోకి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నీ స్పాట్ డెసిషన్ 2 ప్రాణాలను కాపాడింది. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ మూలంగా, అంటే నువ్వు సాధించిన విజయం మూలంగా మన హాస్పిటల్ ప్రతిష్ట పెరగటమే కాదు, పరిస్థితులు కూడా బాగుపడతాయనే ఆశ కలుగుతోంది నాకు. ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ. విజయం ఉందో తెలుసా? ప్రభాకర్ గారంటే ఏమో అనుకున్నాను. హీ ఈజ్ జీనియస్. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను అంది తెలుసా అన్నాడు వినోద్. అదేం కాదు సార్, నన్ను ఎంకరేజ్ చేసింది డాక్టర్ విజయే. మీరు లేనందుకు నేను ఎంత కంగారు పడ్డానో చెప్పలేను. అయితే రాధిక గారు, డాక్టర్ మూర్తి, డాక్టర్ విజయ అంతా కలిసి సమిష్టిగా సాధించిన విజయం సార్ ఇది. ఇందులో ఏ ఒక్కరూ ఎక్కువ, ఏ ఒక్కరూ తక్కువ కాదు. అసలు ఈ కేసును ఐడెంటిఫై చేసిన డాక్టర్ సత్యం గారిని ముందు అభినందించాలి సార్ అన్నాడు నమ్రత నిండిన స్వరంతో ప్రభాకర్. అవును, అందరి టీం వర్కే ఏ విజయానికైనా మూలం. అయితే సారథ్యం వహించే వాళ్ళు కూడా గట్టివాళ్లే ఉండాలిగా. కీప్ ఇట్ అప్ అన్నాడు వినోద్ మనస్ఫూర్తిగా. వినోద్ నుండి ఆ రకమైన పొగడ్తలు, ప్రోత్సాహం అందుకోవటం అనేది ప్రభాకర్కి ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది. ప్రభాకర్కు లోకమంతా ఒక వంతైతే వినోద్ ఒక్కడు ఒక ఎత్తు. అందుకే అంత ఆనందంగా ఉంది. సంతోషాల మీద సంతోషాలు అన్నట్లుగా విజయ ఊహించని విధంగా చంద్ర నుండి ఉత్తరం అందుకుంది. ఇల్లు వదిలి వచ్చి 25 సంవత్సరాల తర్వాత తన వారి నుండి అందుకున్న మొట్టమొదటి ఉత్తరం అది. ఆనందంతోనూ ఉద్వేగంతోనూ చేతులు వణుకుతూ ఉండగా కవరు విప్పింది విజయ. విజయ, బాగున్నావా? నా ఉత్తరం చూసి ఆశ్చర్యపోతున్నావు కదూ? ఎన్నాళ్లకు నేను గుర్తొచ్చానా అని నిష్ఠూరంగా చూడకు. నువ్వు నమ్మినా మానినా ఒక్కటి మాత్రం నిజం, అది నిన్ను నేనెప్పుడు మర్చిపోలేదన్నది. మరి ఇంతకాలం అంత ప్రేమ ఉన్నవాడి ఉత్తరాలు ఎందుకు రాయలేదు అని నిలదీస్తావేమో. నువ్వు రాసిన ఉత్తరాలు నాకు కానీ లచ్చిరాజు తాతయ్యకి కానీ ఒక్కటి కూడా అందలేదంటే నువ్వు నమ్ముతావా? అలాంటి ఏర్పాటు చేశారు నాన్న. అయితే ఈ నిజం నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? అమ్మ మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయాక. ఉత్తరం చదువుతున్న విజయ ఒక్కసారిగా షాక్ తింది. అత్తయ్య చనిపోయిందా? ఆనాడు తాను ఊరు వదిలి వచ్చిన నాడు ఉత్తరం చివరలో అనాలోచితంగా పాత వసుంధర నీకు కనిపించదు అని రాసింది. అది ఇలా నిజమైందా అనుకుంది బాధగా. ఆ పైన కొంతసేపు ఉత్తరం చదవలేకపోయింది. అవును విజయ, అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసి వస్తూ ఉండగా మన ఊరి పోస్ట్ మాస్టర్ గారు కలిశారు. నేను అమ్మ కోసం బాధపడుతూ నిన్నే తలుచుకుంటూ చనిపోయిందనంటే
ఆయన నా బాధ చూడలేక నాన్నగారు చేసిన ఏర్పాటు గురించి చెప్పారు. ప్రాణాల మీద ఆశతో తానే పాపానికి ఒడిగట్టానని బాధపడ్డారు. ఎవరు బాధపడినా జరిగిందాన్ని తిరిగి మార్చలేరు కదా. నేను ఒళ్ళు తెలియని ఆవేశంతో ఇంటికెళ్ళి నాన్నగారిని నిలదీశాను. ఆయన చెప్పేది వినటానికి కూడా మనస్కరించలేదు. నా భార్య బిడ్డలను అత్తయ్యను తీసుకుని ఇల్లు వదిలిపోతూ ఉంటే నాన్నగారు నా కాళ్ళు చుట్టేసి, వెళ్ళొద్దు చంద్ర, నేను చేసిన పాపమే నా ఇంటి లక్ష్మిని తీసుకుపోయింది. నువ్వు కూడా నన్ను ఒంటరిని చేసి అన్యాయం చెయ్యొద్దు. మీ అమ్మకిచ్చిన మాట ప్రకారం విజయ్ ఆస్తి విజయ్ పేర రిజిస్టర్ చేయించాను, వెళ్ళి చూడు అంటూ బ్రతిమలాడారు. కానీ కోపంతో మండిపోతున్న నేను, వద్దు, అవేం మాకొద్దు, మాకింత ద్రోహం తలపెట్టిన నేనోడ కూడా నేను భరించలేను అంటూ బయటకు వచ్చేశాను. ఏ తండ్రి తన కొడుకుని ఇలా హింసించడనిపించింది. ఇంతలో అమ్మ పోయిన దుఃఖం, తన పాపం బద్దలై నేను దూరం కావటం ఒకేసారి నాన్నగారు తట్టుకోలేకపోయారు. చేసిన తప్పుకు శిక్షలా పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. నేను తిరిగి ఇంట్లోకి వెళ్ళక తప్పలేదు. అమ్మ నువ్వు లేని ఆ ఇల్లు నాకు శ్మశానంలా అనిపించినా సరిపెట్టుకోక తప్పలేదు. నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. నీ ఆచూకీ కోసం నేను తాతయ్య చేయని ప్రయత్నం లేదు. ఇన్నాళ్ళు నా నుండి వచ్చే ఉత్తరాల కోసం నువ్వు ఎంతగా ఎదురు చూసుంటావో ఊహించగలను. నీవు వెళ్ళిన కొత్తల్లోనే నీలకంఠరావు గారు కూడా చనిపోవటంతో ఆ లింకు మన మధ్య తెగిపోయింది. నీకోసం నేను చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఇంత ప్రేమ గుండెల్లో దాచుకుని ఆనాడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు వారించలేదు అని చూస్తున్నావు కదూ. నేను ఆ రోజు ఆపి ఉంటే నా ప్రేమకు కట్టుబడి నువ్వు ఆగిపోయేదానివి. కానీ నా ప్రేమ పంజరంలో నిన్ను బంధించి ఉంచాలనిపించలేదు. చదువుకుని డాక్టర్ కావాలని ఆశపడుతున్న నీవు నన్ను పెళ్లి చేసుకొని అనుక్షణం పరిస్థితులతో, ముఖ్యంగా నాన్నగారితో ఘర్షణ పడుతూ, ఆచారాల పేరిట అణచివేతన భరిస్తూ ఎదిరించి బతకలేక నీవు పడే నరకయాతన నేను చూడలేననిపించింది. ఆ రోజు నేను నీకొక వ్యక్తిత్వం లేనివాడిగా కనిపించి ఉండొచ్చు, కానీ నేను చేసేదే సరైందనిపించింది. అందుకే నాలో నేను ఎంత బాధపడుతున్నా మౌనంగా ఉండిపోయాను. లోకంలో అన్నిటికంటే నీ సంతోషమే నాకు ముఖ్యమనిపించేది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, ఆ రోజు నాన్నగారు నీ చేతిలో పుస్తకం చించేస్తే నేను కొత్తది కొనిస్తాను అన్నాను. పుస్తకం కాబట్టి కొత్తది కొనిస్తావు, నా మనసుకు రోజు తగిలే దెబ్బల్ని ఏం చేస్తావు చంద్ర అని అడిగావు, గుర్తుందా? అందుకే మనసు రాయి చేసుకుని నిన్ను వెళ్ళనిచ్చాను. అయితే ఆ విడిపోవటం అనేది నాన్నగారు శాశ్వతం చేస్తారని ఊహించలేకపోయాను ఆ రోజు. సరే, జరిగిన దానికి బాధపడి ప్రయోజనమే ఉంది. నువ్వు అనుకున్నది సాధించావు, నేను కోరుకున్నది కూడా అదే. కానీ నా మనసును ముళ్ళులా బాధించేది ఏమిటో తెలుసా? నాన్నగారి మీద పంతానికి పోయావు కానీ అమ్మ సంగతి నా సంగతి బాగా తెలిసిన నువ్వు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ఉంటే అమ్మ చివరి రోజుల్లో అంత అశాంతితో కన్ను మూసేది కాదు. అవును బావా, చాలా తప్పు చేశాను, ఆ తల్లిని క్షోభ పెట్టాను అనుకుంది విజయ కన్నీరు కారుస్తూ. తిరిగి ఉత్తరం చదవటం కొనసాగించింది. పోనీ విజయ, ఇప్పటికే నేను చాలా బాధించుంటాను. ఎలాగో ఎన్నాళ్లకు నీ చిరునామా సంపాదించాను. ఎలాగో తెలుసా, మొన్న మధ్య అన్ని పేపర్లలోనూ మీరు చేసిన ఆపరేషను, సాధించిన విజయాల గురించి ప్రచురించారు. అది చదివి ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను. ప్రముఖ హృద్రోగ నిపుణుడు వినోద్ గారి భార్య మా విజయ. ఆమె కూడా గొప్ప సర్జన్ అని ఊరంతా గర్వంగా చెప్పేశాను. మీ అమ్మ అదంతా విని ఎంత పొంగిపోయిందో తెలుసా? తాతయ్య అయితే చెప్పనే అక్కర్లేదు. చివరికి నాన్నగారు కూడా చాలా ఆనందపడ్డారు. నాన్నగారు ఇప్పుడిప్పుడే అస్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. నీ గురించి తెలుసుకున్నాక ఇన్నాళ్ళు నేను పడిన వ్యధ మాయమైపోయింది. నీకు పెళ్ళైందనే విషయం మాస్టారు చెప్పినా ఆ రోజు నా మనసుకు ఎక్కలేదు. ఆ బాధలోనూ ఆవేశంలోనూ కాస్త స్థిమిత పడిన తర్వాత నేను ఇంతకాలం వేరే పెళ్లి చేసుకుని నీకు ద్రోహం చేశాననే అపరాధ భావంతో లోపల కృంగిపోయేవాణ్ణి. నీ పెళ్లి కబురు విన్నాక కొంత శాంతి అనిపించింది నాకు. నా భార్య ముందే నీకోసం నాన్నగారితో ఘర్షణ పడిన తర్వాత నా భార్య ముఖం చూడలేకపోయాను చాలా రోజుల వరకు. నీవు సుఖంగా ఉన్నావని తెలిసాక నాకెంతో తేలిగ్గా సంతోషంగా అనిపించింది. నాలో కలిగిన ఈ మార్పు నాకే విచిత్రంగా అనిపించింది. అమ్మ పోయి 10 సంవత్సరాలైంది. అమ్మ ఉండగా నాన్నగారు ఇంట్లో లేనప్పుడు అమ్మ తరచూ మనం చదువుకునే గదిలోకి వెళ్ళి అన్నీ సర్దుతూ ఎక్కువ సమయం అక్కడే గడిపేది. అమ్మ మనసులో ఏముందో ఎప్పుడూ బయటపడేది కాదు. నా పెళ్లి విషయంలో చెప్పలేక నాన్నగారి బలవంతం మీద వేరే అమ్మాయిని చేసుకోమంది. నీకోసం అత్తయ్య పైకే ఏడిస్తే అమ్మ లోపల కుమిలిపోయేది.
చనిపోతూ నిన్నే తలుచుకుంది. పదే పదే నీకు అన్యాయం చెయ్యొద్దని కలవరించింది. అమ్మ చేత పెంచిన మమకారం అలా అనిపించినా నా విద్యకి నేను అన్యాయం చేయనని అమ్మకు మాత్రం తెలియదా? నిన్ను చూడాలని ఉంది కానీ రాలేను. ఇక్కడ నేను లేకపోతే నాన్నగారిని ఎవరు చూస్తారు? పైగా ఇంట్లో ఎన్ని పనులని. ఓహ్, నీకు చెప్పనే లేదు కదూ, మా పాప వసుంధర పెళ్ళి. ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నావా అని కోపంగా చూడకు మరి. ఈ పెళ్ళి నా కోసం కాదు, మన లచ్చిరాజు తాతయ్య కోసం. ఆయన మనవడు సుందరం లేడు, అదే మన చీవుడు ముక్కు సుందిగాడు, వాడికిచ్చి చేస్తున్నాను. తాతయ్య ఇంకా బతికే ఉన్నారు, నిన్ను చూడాలనే కొండంత ఆశతో. ఇంతకు సుందరం ఏం చేస్తున్నాడని అడగవేం? నీలాగే వాడు డాక్టర్. అమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ కట్టిస్తున్నాను. పాప కూడా మొదటి సంవత్సరం మెడిసిన్ చదువుతోంది. నా బిడ్డల ద్వారా మావయ్య కోరికకు ఆశయానికి ఒక రూపాన్ని ఇస్తున్నాను. ఈ విధంగా అనుకోకుండా నీ వివరాలు అందటం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు. హాస్పిటల్ ఈ నెలాఖరుకు అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మీ దంపతుల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరగాలని నా కోరిక. అందుకు మీరు అనుమతిస్తే ఇన్విటేషన్స్ ప్రింట్ చేయిస్తాను. పాప పెళ్ళి ఈ నెల 30వ తేదీ రాత్రికి. కనీసం 2 రోజుల ముందైనా మీరు రావాలి. పెళ్లి మర్నాడే హాస్పిటల్ ఓపెనింగ్. మీ రాక కోసం ఊరంతా ఎదురు చూస్తోంది. నేను మనిషిని ఎక్కడున్నా మనసంతా అక్కడే ఉంది. మీ అమ్మ నీ రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. నా భార్య, పిల్లలు డాక్టర్ పిన్ని కోసం తెగ ఊహించుకొని సంబరపడిపోతున్నారు. వినోద్ గారికి నా నమస్కారాలు అందచెయ్యి. ఇంకేం రాయను, నీ రాక కోసం కళ్ళనే వాకిళ్ళుగా చూసి ఎదురు చూసి నీ చిన్ననాటి చెలికాడు చంద్ర. ఆ ఉత్తరం వినోద్ చూస్తాడనే దాపరికము జంకు ఏమీ లేక తన ప్రేమను, స్నేహాన్ని, ఆప్యాయతను కలబోసి రాశాడు ఆ ఉత్తరాన్ని చంద్ర. ఉత్తరం చదివి చాలాసేపు అచేతనావస్థలో ఉండిపోయింది విజయ. తన కోసం కలవరించి కన్ను మూసిన వసుంధరను తలుచుకున్న కొద్దీ మనసులో గూడు కట్టుకున్న ఆవేదన కన్నీటి వరదైంది. ఏడుస్తున్న తల్లిని చూసిన పిల్లలు అమ్మా ఏమైంది అంటూ వచ్చారు. పిల్లల కంగారు చూశాక తనలో తనే స్థిమితపడి ఏమీ లేదంటూ లేచింది అక్కడి నుండి. పిల్లలిద్దరూ బిక్కమొహాలతో చూడసాగారు తల్లిని. వాళ్లలో బెదురు పోగొట్టేందుకు లేని ఉత్సాహం తెచ్చుకుని ఆ కబురు ఈ కబురు చెప్తూ విషయాన్ని మరిపించింది. వినోద్ వచ్చాక చంద్ర రాసిన ఉత్తరం అందించింది చదవమని. నువ్వు చదివే ఉంటావుగా, విషయం చెప్పు చాలు అన్నాడు వినోద్. అలా కాదు, మీరు చదవండి. మీరన్నట్లే మావయ్య అంతా చేశాడు. రోగాల విషయంలోనే కాదు, మనస్తత్వాల విషయంలో కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ కరెక్టే అంది విజయ. దాంతో వినోద్ ఉత్తరం అందుకున్నాడు. ఉత్తరంలో విషయాలన్నీ అర్థం చేసుకునేందుకు వినోద్కు చాలా సమయం పట్టింది. చివరకు దాన్ని విజయ చేతికి అందిస్తూ గుడ్, ఇన్నాళ్లకు మీ చంద్రకు తన చిట్టి మరదల అడ్రస్ దొరికిందన్నమాట అన్నాడు. అదేం వినని దానిలా అత్తయ్య నా కోసమే బాధపడుతూ పోయిందిట. నేనెంత తప్పు చేశాను, ఆ దేవత మనసు అర్థం చేసుకోలేకపోయాను అంది కన్నీరు ముంచుకురాగా ముఖం చేతుల్లో దాచుకుంటూ. ఏమిటిది చిన్నపిల్లలా? పిల్లలు చూస్తున్నారు తెలుసా, వాళ్ళు బెంబేలు పడిపోగలరు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను చెప్తూనే ఉన్నానుగా, ఒకసారి మీ ఊరు వెళ్ళొద్దామని, విన్నావు కాదు అన్నాడు అనునయంగా. మన పెళ్ళైన వెంటనే వెళ్ళుంటే ఇంత అనర్థం జరిగేది కాదు. మనిద్దరం కార్డియాలజిస్టులమై ఉండి మన ఆత్మీయులను కాపాడుకోలేకపోయాం అన్నాడు వినోద్ విచారంగా. సరే, ఇంతకీ ఎప్పుడు మన ప్రయాణం? పెళ్ళి ఇంకా 10 రోజులు కూడా ఉన్నట్టు లేదు అన్నాడు. అది కాదు, ఇన్నాళ్ళు మానేసి తగుదనమ్మా అని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పోను అంది విజయ సందేహంగా. బాగుంది నీ సందేహం. కొన్నాళ్ళు మీ మావయ్య మీద పంతం, కొన్నాళ్ళు ఆస్తి కోసం వెళ్ళామని నిందలేస్తారని వద్దన్నావు. ఇప్పుడు అక్కడ నీ వాళ్ళందరూ 2 చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉంటే ఎలా అంటున్నావు? ఇదేమన్నా బాగుందా అన్నాడు వినోద్ ఆమెకు నచ్చజెప్తున్నట్టుగా. నాకెందుకు వెళ్ళాలని ఉంది, వద్దని ఉంది అంది విజయ. నీకు అలాగే ఉంటుంది. మీ మావయ్యని గెలిచావు కదా, అందుకు సంతోషం ఒక పక్క, మరొక పక్క చంద్ర దూరం అయ్యాడని. విజయ అరచేత్తో వినోద్ నోరు మూసేసింది. ఛా, అలా అనకండి. ఆ రకమైన ఆలోచన ఉండుంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని అంటారా? చంద్ర అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాకు ఇష్టమే. అయితే అతని భార్య మీలా ఆలోచించకపోతే అక్కడ చంద్ర ముందు నా పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ రోజు నేను ఆ ఊరు నుండి వచ్చేస్తూ ఉంటే ఆ ఊరి జనమంతా నన్ను ఒక దోషిలా చూశారు తెలుసా. దాన్ని ఎలా మర్చిపోగలను నేను?
ఈరోజు అత్తయ్య చావుకు నేనే కారణమని ఎవరైనా అంటే విని భరించే శక్తి నాకు లేదు అంది. లేనిపోని భయాలతో మనసు పాడు చేసుకోకు. నాకంటూ బంధువులు ఎవరూ లేరు. ఇన్నాళ్ళు బంధువులున్నా లేనట్టే గడిపేశావు నువ్వు. నీకోసం అక్కడ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని మీ బావ ఉత్తరంలో రాశాడు. ఇంకేం కావాలి? ఇప్పుడు నువ్వు బయలుదేరకపోతే వాళ్లే కాదు నేను కూడా క్షమించను అన్నాడు వినోద్ బెదిరిస్తున్నట్లుగా. మన పిల్లలకు మన ఇద్దరం తప్ప మన తరపు వాళ్ళెవరూ తెలియదు. అసలు చుట్టాలంటేనే తెలియదు వాళ్లకు. పిల్లలకి అందరినీ చూపించినట్లు అవుతుంది. 4 రోజులు అలా తిరిగి వస్తే ఈ రొటీన్ లైఫ్ నుండి మనకి కాస్త చేంజ్గా ఉంటుంది. ఇంతకీ ఉత్తరం నువ్వు రాస్తావా, నన్ను రాయమంటావా అడిగాడు వినోద్ తొందర పెడుతున్నట్లుగా. సరే నేనే రాస్తానులేండి, నాకు మాత్రం వెళ్ళాలని చూడాలని లేదనుకున్నారా అంది విజయ. ఉంది కాబట్టే ఇంకేం మాట్లాడకుండా ఉత్తరం రాయమంటున్నాను అంటూ వినోద్ లోపలికి వెళ్ళాడు బట్టలు మార్చుకునేందుకు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.